Welcome learners. This is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. In this video lecture, we will discuss the measures of dispersion, introduction to measures of dispersion. మనము ఈ లెక్చర్లో ఇప్పటి వరకు మనము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించే చూసాము. ఇది నెక్స్ట్ యూనిట్కి వెళ్తుంది. మనకు 6వ యూనిట్, 7వ యూనిట్, 8వ యూనిట్లో వస్తుంది ఇది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది. ఎందుకంటే 7వ యూనిట్లో అంతా కూడా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీనే ఉంది. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో డిస్పర్షన్ చూద్దాము. ఇక్కడ ఈ వీడియోలో రేంజ్, క్వార్టైల్ డీవియేషన్ వరకే చూస్తాను. రేంజ్లో మనకు 63వ ప్రాబ్లం వచ్చింది కదా, ASO 2025లో, అది కూడా డిస్కస్ చేద్దాము. ఇంట్రడక్షన్ టు మనం విస్తరణ కొలతలు ఎందుకు అవసరము, కేంద్ర స్థానపు కొలతలు ఉన్నాయి, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, అదొక క్యారెక్టరిస్టిక్ అని చెప్పాను. కేంద్ర స్థానము లేదా సెంట్రల్ టెండెన్సీ అనేది ఒక లక్షణం అయితే, దత్తాంశానికి ఉండే లక్షణము, ఆ ఒక లక్షణం అనేది మనకు పరిపూర్ణంగా దత్తాంశం గురించి తెలుసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనం రెండో దానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ 2 మెజర్స్ ఉన్నాయి. ఇక్కడ డిస్టెన్స్ మెజర్, అబ్జల్యూట్ మెజర్స్, రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఈ 3 ఉన్నాయి. వాటి స్థానాన్ని బట్టి నిర్ణయం అయ్యేది. అబ్జల్యూట్ మెజర్స్, కంపారిజన్ కోసము రిలేటివ్ మెజర్స్ 3 రకాలుగా ఉన్నాయి. వాటిల్లో ఈ లెక్చర్లో రేంజ్, క్వార్టైల్ డీవియేషను, ఎగ్జాంపుల్స్ అవి డిస్కస్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ మనము ఆల్రెడీ మీన్, మీడియన్ మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ ఇవన్నీ చూసుకున్నాం. కానీ అవి మనకు సెంట్రల్ వాల్యూ గురించి ఒక ఐడియా ఇస్తానే కానీ, మనకు కాన్సన్ట్రేషన్ గురించి ఐడియాని ఇస్తుందే కానీ, మనకు ఆ డిస్ట్రిబ్యూషన్లో ఎలాగా విస్తరణ ఉందో తెలియదు. ఒకే ఒక లక్షణాన్ని గురించి మాత్రమే కేంద్ర స్థానపు కొలతలు వివరిస్తాయి. మనకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది ఇది ఆ విస్తరణ స్ప్రెడ్ ఎలా ఉందనేది తెలియజేస్తుంది అనమాట. ఆవరేజ్ నుంచి మిగతా విలువలన్నీ ఎంత దూరంలో విస్తరించి ఉన్నాయి అనేది మనకు తెలియజేస్తుంది. ఇట్ ఈజ్ ది సెంట్రల్ వాల్యూ మే బి సేమ్ ఫర్ 2 or more డిస్ట్రిబ్యూషన్స్ బట్ మే డిఫర్ ఇన్ రెస్పెక్ట్ టు డిస్పర్షన్. మనకు ఒక్కోసారి ఈ క్రికెట్ ప్లేయర్ల గురించి, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చూసినప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇద్దరు ప్లేయర్స్కి యావరేజ్ స్కోర్ ఒకటే ఉంటుంది. వాళ్ళ యొక్క యావరేజ్ స్కోర్ 10 మ్యాచ్లు ఆడారనుకోండి, యావరేజ్ స్కోర్ ఇద్దరికి 60 ఉంటుంది. కానీ వేరే ఒక ప్లేయర్ సెలెక్ట్ అయి ఉంటాడు. ఎందుకు అతను, ఇద్దరికి యావరేజ్ స్కోర్ ఒకటే ఉంది కదా, ఎందుకు అతను సెలెక్ట్ అయినా అంటే అతనికి డిస్పెర్షన్ తక్కువ ఉంటుంది అనమాట. ఏ దత్తాంశంలో అయితే డిస్పెర్షన్ తక్కువ ఉందో అది నిలకడైన దత్తాంశము, మంచి దత్తాంశంగా మనం తీసుకుంటాం. ఇది దేన్ని మెజర్ చేస్తుంది? ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అండ్ సెంట్రల్ వాల్యూ, దాని విడివిడిగా సెంట్రల్ వాల్యూ నుంచి ఎంత దూరంలో ఉన్నాయో అనేది తెలుస్తుంది. ఇది స్కాటర్డ్నెస్, విస్తరణ, దీని లిటరల్ మీనింగ్ అనమాట. మనము డిస్పర్షన్ని హోమోజినిటీ, హెట్రోజినిటీ ఆఫ్ డేటా డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. హోమోజీనియస్ డేటాలో అన్ని విలువలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. అదే హెట్రోజినియస్ డేటాలో రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సజాతీయమైన విలువలు, విజాతీయమైన విలువలు అని మనము హెట్రోజినిటీని కొలవడానికి మనం డిస్పర్షన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ డీవియేషన్ ఫ్రమ్ సెంట్రల్ వాల్యూ అండ్ ది సర్టైన్ స్పెసిఫిక్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనమాట. వీటిలో రేంజ్, క్వార్టైల్ డీవియేషను, మీన్ డీవియేషను, స్టాండర్డ్ డీవియేషను, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ని సిగ్మాతో డినోట్ చేస్తాము. స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేరు వేరియన్స్గా మనకు స్టాటిస్టిక్స్లో ఎక్కువ ఉపయోగపడే విలువగా ఉంటుంది. ఇవి 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, డిస్టెన్స్ మెజర్స్ అండ్ ఎగ్జాక్ట్ మెజర్స్ అనమాట. స్ప్రెడ్ ఎక్కడి నుంచి అనేది, ఇక్కడ ఇది ఏం మెజర్ చేస్తుందంటే ది స్ప్రెడ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ది వాల్యూస్ ఆఫ్ ది సెలెక్టెడ్ అబ్జర్వేషన్స్, రేంజ్ అండ్ క్వార్టైల్ డీవియేషన్. మనకు రేంజ్ అనేది 2 విలువల మధ్య దూరాన్ని కొలుస్తుంది. అవి ఏమిటి 2 విలువలు? ఒకటి మినిమం వాల్యూ, ఇంకొకటి మ్యాక్సిమం వాల్యూ. అలాగే క్వార్టైల్ డీవియేషన్ అనేది కూడా 2 విలువల మధ్య విస్తరణ ఎలా ఉందనేది చూస్తుంది. దాని సగటే క్వార్టైల్ డీవియేషన్. అంటే Q3 నుంచి Q1 వరకు ఎంత దూరం ఉంది, Q3 మైనస్ Q1 డివైడెడ్ బై 2 వేసుకుంటే అది మనకు విస్తరణగా మనము చూసుకుంటాం అనమాట. వీటిని రెండింటిని, రేంజ్ని, క్వార్టైల్ డీవియేషన్ని డిస్టెన్స్ మెజర్ అంటారు.
ఇంకొక రకమైన మెజర్స్ ఏమున్నాయి? ది మెజర్స్ విచ్ ఎక్స్‌ప్రెస్ ది స్ప్రెడ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ ది డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్. డీవియేషన్ అంటే మనము మధ్య విలువ నుంచి ప్రతి ఇండివిడ్యువల్ వాల్యూ ఎంత దూరంలో ఉంది? ఎక్స్ మైనస్ ఎనీ ఆర్బిటరీ వాల్యూ ఏ ఆర్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఆర్ ఎక్స్ మైనస్ మీడియన్, ఎక్స్ మైనస్ మోడ్, మాడ్యులస్ తీసుకుంటాం అన్నమాట. మాడ్యులస్ తీసుకోవడం వల్ల ఎగ్జాక్ట్ డిస్టెన్స్ మనకు పాజిటివ్‌గానే తీసుకోమని తెలుస్తుంది. మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ అనేటివి ఎక్స్‌ప్రెస్ ది స్ప్రెడ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ డీవియేషన్స్. ఇక్కడ మళ్ళీ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అని ఉందన్నమాట. ఇక్కడ అబ్సల్యూట్ మెజర్ దేన్ని మెజర్ చేస్తుంది? కెన్ బి కంపేర్డ్ విత్ అదర్ ఓన్లీ ఇఫ్ ది టూ బిలాంగ్స్ టు సేమ్ పాపులేషన్. ఒకే పాపులేషన్కి సంబంధించిన రెండు రకాలైన విలువల్ని మెజర్ చేసేదానికి అబ్సల్యూట్ మెజర్ అనేది మనకు యూజ్ అవుతుంది. అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది సేమ్ యూనిట్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్ విచ్ ది ఒరిజినల్ డేటా ఆర్ గివెన్. మనకు ఏ దత్తాంశం అయితే ఇస్తారో, ఇప్పుడు సెంటీమీటర్లో ఇస్తే ఆ సెంటీమీటర్లోనే మనం దాన్ని మెజర్ చేస్తాం. హైట్స్ హైట్స్ అట్లా సెంటీమీటర్స్లో, వెయిట్ అయితే కేజీలో, లీటర్లు, ఇలాగనమాట. ఆ పాపులేషన్కి సంబంధించిన యూనిట్స్లోనే దీంట్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం వేరే దానికి కంపేర్ చేసేదానికి ఉపయోగపడదు. దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సెంటీమీటర్స్, కేజెస్, టన్నెస్ డిపెండింగ్ అపాన్ ది యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ది ఒరిజినల్ డేటా. ది అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ డు నాట్ హెల్ప్ us ఇన్ కేసెస్ వేర్ ది వేరియబుల్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ యూనిట్స్. ఒకరేమో ఒక సెంటీమీటర్స్లో ఉంటుంది, ఇంకొకటేమో ఇంచుల్లో ఉంటుంది. అప్పుడు మనం వెంటనే కంపేర్ చేసేదానికి సులభంగా ఉండవన్నమాట, డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఉన్నప్పుడు. ఈ రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ డిస్పర్షన్. ఈ నాలుగిటికి కోఎఫిషియంట్స్ ఉన్నాయన్నమాట. రేంజ్కి, క్వార్టైల్ డీవియేషన్కి, మీన్ డీవియేషన్కి, స్టాండర్డ్ డీవియేషన్స్కి కోఎఫిషియంట్స్ ఉన్నాయి. ఈ కోఎఫిషియంట్స్ అనేటివి యూనిట్లెస్ మెజర్స్ అనమాట. ఇందాక మనం ప్రాబబిలిటీకి యూనిట్స్ లేవు అని చెప్పుకున్నాం కదా, అలాగే ఈ అబ్సల్యూట్ మెజర్స్కి యూనిట్స్ ఉండవు, కంపారిజన్కి సులభంగా ఉంటుందన్నమాట. వీటిని కోఎఫిషియంట్స్ అంటూ ఉంటాం అనమాట. ఈ రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఈజ్ ది రేషియో ఆఫ్ ది అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ టు ది మీన్ అండ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ పర్సంటేజ్గా దాన్ని మెజర్ చేస్తూ ఉంటాము. అదే మనము ఆ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది, అది సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 అనమాట. దాన్ని పర్సంటేజ్లోకి ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. వాటిని రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటారు. రేంజ్ ఈజ్ ది సింప్లెస్ట్, బట్ స్థూలంగా మనకు ఆ దత్తాంశంలో ఏ రకమైన విస్తరణ ఉందనేది వెంటనే తెలియజేసుకునేదానికి డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఉండే మెజర్ అనమాట. మనము డిస్పర్షన్ని మెజర్ చేయాలంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది వాల్యూ ఆఫ్ లార్జెస్ట్ అబ్జర్వేషన్ అండ్ ది స్మాలెస్ట్ అబ్జర్వేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్. ఆ దత్తాంశంలో ఉండే ఎక్కువ విలువ, దాంట్లో నుంచి చాలా తక్కువ విలువని తీసిస్తే వచ్చేది మనకు రేంజ్గా తీసుకుంటాము. ఎక్స్ మ్యాక్సిమం మైనస్ ఎక్స్ మినిమం ఆర్ లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ అబ్జర్వేషన్గా దీన్ని తీసుకుంటాం. ఇట్ ఈజ్ ఏ రిలేటివ్ మెజర్ ఆఫ్ రేంజ్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. దీన్ని ఎలాగా మనం చేసుకుంటామంటే చూడండి జాగ్రత్తగా. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ బై లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్. ఎక్స్ మ్యాక్సిమం మైనస్ ఎక్స్ మినిమం డివైడెడ్ బై ఎక్స్ మ్యాక్సిమం ప్లస్ ఎక్స్ మినిమం. అలాగా మనకు కోఎఫిషియంట్ వస్తుంది. దానికి యూనిట్లు ఉండవు, మనం కంపారిజన్కి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు కొన్ని విలువలు ఇచ్చాను, 10, 8, 5, 10, 9, 14, 7. దీని రేంజ్ ఏంటంటే లార్జెస్ట్ వాల్యూ 14, స్మాలెస్ట్ వాల్యూ 5, మనకు 9 అనేది ఈ దత్తాంశం యొక్క రేంజ్ అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఏమవుతుంది ఈ దత్తాంశానికి? లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ బై లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్. ఇది మనకు 0.4938. దీనికి యూనిట్లు ఉండవు. ఇప్పుడు ఇవి ఏదైనా సెంటీమీటర్లు అనుకోండి, దీనికి 9 సెంటీమీటర్లు అనేది దీనికి ఉంటుంది మామూలుగా ఈ మెజర్కి అయితే. అదే మనం ఈ మెజర్కి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్కి మనకు యూనిట్లు అనేటివి ఉండవు అనమాట. ఇప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు రేంజ్ కనుక్కోమని ఇలాంటి దత్తాంశం ఇచ్చారనుకోండి, ఇదేమో వేరియబుల్, ఇది ఫ్రీక్వెన్సీ. వేరియబుల్ వాల్యూ 5, 10, 15, 20, 25 ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ 1, 5, 7, 4, 2. నేను ప్రతి క్లాస్లో చెప్తూ ఉంటాను, ఫ్రీక్వెన్సీ అనేది ఈ వేరియబుల్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో అది చెప్తుందనమాట. ఇక్కడ మనము చూడంగానే మ్యాక్సిమం వాల్యూ 7, మినిమం వాల్యూ 1, 7 మైనస్ 1 6 అని వేసామనుకోండి, అది తప్పు అయిపోతుంది. ఎందుకు? మనం దీంట్లో చూడాలి. మ్యాక్సిమం 25, మినిమం 5. Given the data is discrete frequency distribution, the difference between maximum and minimum values of given variables, here maximum value is variable లో ఉండే maximum value 5, వేరియబుల్లో ఉండే మినిమం వాల్యూ 25,
-5, 20 అనేది దీని రేంజ్ అనమాట. అలాగే మనం కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి రేంజ్ కనుక్కోమన్నారనుకోండి, ఎలా చేస్తాము? ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చారు మనకు. 35 అనేది మినిమం వాల్యూగా మనం తీసుకోవాల్సిందే తప్పదు. అలాగే 59 అనేది మాక్సిమం వాల్యూ. 35, 59 మాక్సిమం వాల్యూస్. ఈ 2 విలువలతో మనకు రేంజ్ వచ్చేస్తుంది. ఇన్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, రేంజ్ ఈస్ డిఫైన్డ్ యాస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది అప్పర్ బౌండరీ ఆఫ్ ది హైయెస్ట్ క్లాస్ అండ్ లోయర్ బౌండరీ ఆఫ్ ది లోయెస్ట్ క్లాస్. ఫర్ ది గివెన్ డేటా వీ నీడ్ టు కన్వర్ట్ ది క్లాసెస్ ఇంటూ ట్రూ క్లాసెస్. ముందుగా మనము దీన్ని ఇటువంటి డేటా ఇచ్చినప్పుడు ట్రూ క్లాస్ లిమిట్స్గా మనం మార్చుకోవాలి. మార్చుకోవడం అంటే ఇట్లాంటి క్లాసులు ఇచ్చినప్పుడు ఈ అప్పర్ బౌండరీకి 0.5 యాడ్ చేయాలి, లోయర్ బౌండరీకి 0.5 తీసేస్తే మనకు అప్పర్ బౌండరీకి ట్రూ లిమిట్ 59.5గా వస్తుంది, లోయర్ బౌండరీకి 34.5గా వస్తుంది. హియర్ అవర్ రేంజ్ ఈజ్ 25 అనమాట. కాబట్టి ఇలాగా మనము డిస్క్రీటు రా డేటాకి, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్కి, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి రేంజ్ అనేది కనుక్కుంటాం. ఇప్పుడు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 2025 ఎగ్జామినేషన్లో 63వ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ మీకు పాయింట్లలో ఇచ్చాడు, కొంత కన్ఫ్యూజ్ చేసేదానికి ఇచ్చాడు. రా డేటా అనేది 7.4, 12.2 ఇలాగా మనకు వాల్యూస్ ఇచ్చాడు. దీంట్లో ది రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ ఇవి ఇచ్చారనమాట. మనము చూద్దాం. ఇక్కడ చూడండి, లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. లార్జెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ జాగ్రత్తగా చూసామంటే 12.2, స్మాలెస్ట్ వాల్యూ 5.8, కాబట్టి రేంజ్ మనకు 6.4. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 6.4. దీని ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, ఇది 7.8 అనేది ఇన్కరెక్ట్, రాంగ్ సబ్ట్రాక్షన్ ఆర్ మిస్లీడింగ్ ది వాల్యూస్. ఇదేమో కరెక్ట్, మ్యాక్సిమం మైనస్ మినిమం. రాంగ్ పెయిర్ ఆఫ్ వాల్యూస్ యూజ్డ్, కన్ఫ్యూజెస్ విత్ అదర్ మెజర్స్ లైక్ డీవియేషన్స్. మనము మధ్యలో ఉండేదానికి అన్నిటినీ తీయడము అలాగా కన్ఫ్యూజ్ చేసేదానికి మిగతాది వాల్యూ ఇచ్చాడనమాట. కాబట్టి మనము దాని మీద కాన్సెప్ట్ మీద కానీ మనకు పూర్తి అవగాహన ఉంటే దాన్ని ఏమి ఇచ్చారనేది కన్ఫ్యూజ్ కాకుండా చేస్తే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ కూడా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ రేంజ్ చూద్దాము. ఇప్పుడు మనకి ఇక్కడ 4 మెజర్స్ ఉన్నాయి కదా, రేంజ్ నుంచి స్టాండర్డ్ డీవియేషన్ వరకు. ఒకటే మనకు రేంజ్ అన్ని చోట్ల సరిపోయేట్టుగా ఉంటే ఇంకొక మెజర్కి పోము. దీని యొక్క సలక్షణాలు ఏమంటే, ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్, ఈజీ టు క్యాలిక్యులేట్ ఇన్ సర్టన్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్, మా దగ్గర స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఉంది, వెదర్ ఫోర్కాస్ట్స్ ఉన్నాయి, షేర్ ప్రైజ్ ఉంది. వీటిలంతా రేంజ్ చాలా ఉపయోగపడుతుంది. మనం మ్యాక్సిమం మైనస్ మినిమం అనమాట. ఇప్పుడు ఈరోజు చూడండి, సెన్సెక్స్ 75,895 అంటాడు, మినిమం వాల్యూ 75,000 అంటాడు. ఆ రేంజ్ ఈజీగా మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది అనేది తెలుసుకోవడానికి, ఆ రోజు డిస్పర్షన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి సెన్సెక్స్కి రేంజ్ అనేది కరెక్ట్గా ఉపయోగపడుతుంది. అలాగే మనం టెంపరేచర్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంది, 45 డిగ్రీలు ఉంది, మినిమం టెంపరేచర్ 2 డిగ్రీలు ఉంది, వేరియేషన్ మనకు 25 డిగ్రీస్ ఉంది. కాబట్టి బాడీ అడ్జస్ట్ చేయడానికి కష్టపడుతుంది అనమాట. ఒకే రకమైన టెంపరేచర్ ఉంది అనుకోండి, 30 డిగ్రీస్, 25 డిగ్రీస్, వేరియేషన్ తక్కువ ఉంటే మనకు బాడీ ఈజీగా ఇదైపోతుంది. కానీ మినిమము మ్యాక్సిమం వాల్యూస్ ఇలాంటి వెదర్ ఫోర్కాస్ట్స్కి మా స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో రేంజ్ చార్ట్ అని ఒకటి ఉంది. ఆ రేంజ్ చార్ట్ని బట్టి మనము అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ డిసైడ్ చేసి మనము డెసిషన్స్ అనేటివి తీసుకుంటూ ఉంటాము. ఒక లాటు యాక్సెప్ట్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా అనేది. ఇక్కడ డీమెరిట్స్ ఏమంటే, ఈ 3 రంగాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఒక రేంజ్ రేంజ్ ఈజ్ యూస్ఫుల్ అనే చోట స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్, వెదర్ ఫోర్కాస్ట్స్, షేర్ ప్రైజ్ అనాలిసిస్లో రేంజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏది పనికిరానిది అనేది లేదు, అన్నీ ఉపయోగపడేటివే. ఎక్కడెక్కడ దాని స్థానాన్ని బట్టి వాటి యొక్క విలువ, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. డిమెరిట్ ఏమంటే, ఇట్ ఈస్ వెరీ మచ్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఒక్కటి విలువ మారిందంటే మొత్తమే మారిపోతుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఓన్లీ ట్రూ ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఫర్దర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ రిలయబుల్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. నెక్స్ట్ మెజర్, ఇది కూడా డిస్టెన్స్ మెజరే, క్వార్టైల్ డీవియేషన్. ఇట్ ఈజ్ ఏ మెజర్, సర్టెన్ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు 2 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇది డిసైడ్ అయింది కాబట్టి మనం ఇంకొక మెజర్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ ప్రాబ్లమ్స్, ఆ లిమిటేషన్స్ ఓవర్కమ్ చేసేదానికోసం కొంచెము డెవలప్డ్ వెర్షన్ ఆఫ్ రేంజ్. ఇది ఇంటర్ క్వార్టైల్ రేంజ్. దీని యొక్క మరొక పేరేమి, ఇంటర్ క్వార్టైల్ రేంజ్. క్వార్టైల్స్ అనేటివి ఒక దత్తాంశాన్ని 4 భాగాలు చేసే 3 క్వార్టైల్స్ ఉంటాయి. అందులో పెద్ద క్వార్టైల్ Q3, చిన్న క్వార్టైల్ Q1, Q3 మైనస్ Q1/2 వేసుకుంటే వచ్చేదే మనకు ఇంటర్ క్వార్టైల్ రేంజ్. దాన్నే క్వార్టైల్ డీవియేషన్ అంటారు. క్వార్టైల్స్ డివైడ్స్ ది whole data of observations into approximately 4 equal parts. Quartile deviation is definitely a better measure than the range as it makes use of 50% of the data. మనకు థర్డ్ క్వార్టైలు,
ఫస్ట్ క్వార్టైల్ యూజ్ చేసుకుంటాము. సగం డేటాని అది వాడుకుంటే గానీ క్వార్టైల్ డీవియేషన్ రాదు. కానీ మిగతా సగం డేటాని అది ఇగ్నోర్ చేస్తుంది. క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏమంటే Q3 మైనస్ Q1/2 అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఈస్ గివెన్ బై Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1. దీనికేమో దత్తాంశంకి ఏ యూనిట్లు ఉంటే ఆ యూనిట్లే ఉంటాయి క్వార్టైల్ డీవియేషన్కి. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్కి ఇట్ ఈస్ ఏ యూనిట్-లెస్ మెజర్. ఇట్ ఈస్ బెటర్ యూజ్ఫుల్ ఫర్ కంపారిజన్ ఆఫ్ టూ పాపులేషన్ గ్రూప్స్. క్యాలిక్యులేట్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఒక చిన్న డేటా ఇచ్చాను. దీనికి మ్యాక్సిమం వాల్యూ మనం Q3 Q1 కనుక్కోవాలి. అరేంజ్ ది డేటా. ఫస్ట్ చూడండి, ఇది రా డేటా ఇచ్చినప్పుడు క్వార్టైల్స్ ఎలా కనుక్కోవాలా, మీడియన్ ఎలా కనుక్కోవాలా చూడండి. మీడియన్ లాంటిదే ఇది. మీడియన్ అనేది Q2, ఇవి క్వార్టైల్స్. ఫస్ట్ మనం ఈ డేటాని తక్కువ నుంచి ఎక్కువకి అరేంజ్ చేయాలి. ఈ సీరియల్ నెంబర్ నేను ఇచ్చుకున్నాను. ఇక్కడ తక్కువ ఉంది 12, దాని తర్వాత 15, ఇలాగా తక్కువ నుంచి ఎక్కువకి అరేంజ్ చేసుకున్నాను. మొత్తం 7 విలువలు ఉన్నాయి. మన ఫార్ములా ఏమి, ఫస్ట్ క్వార్టైల్ ఈజ్ n+1/4 ఫస్ట్ క్వార్టైల్. అదే మీడియన్ అయితే n+1/2 అనేది మనకు మీడియన్గా వస్తుంది. Q1 అనేది సైజ్ ఆఫ్ n+1/4 ఫోర్త్ ఐటమ్. సైజ్ ఆఫ్ మనకు n అంటే మొత్తం 7 ఉన్నాయి. 7 + 1/4 సెకండ్ ఐటమ్ దట్ ఈజ్ 15. 15 ఈజ్ ది Q1 ఫర్ ది గివెన్ డేటా. సిమిలర్లీ 3 into n+1th item by 4. 3 into ఇది n+1 అంటే 8/4, ఇది 3 24/4 6వ ఐటమ్, 6th ఐటమ్ 40. కాబట్టి ఈ డేటాకి, ఈ రా డేటాకి Q1 అనేది 15, Q3 అనేది 40. కాబట్టి మనకు క్వార్టైల్ డీవియేషన్ ఏమొస్తుంది, 12.5. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ 0.455. అలాగే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ మార్క్స్ 10 మార్కులు అనేవి 4కి వచ్చాయి, 20 మార్కులు అనేవి 7కి వచ్చాయి అనమాట. ఇలాంటి దత్తాంశాన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఆల్రెడీ మనం చూసాం ఇది. మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా చేయాలో కూడా చూసాము. 4 + 7 11, ఇలాగ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాము. ఇప్పుడు ఫార్ములా ఏమంటే Q1 = సైజ్ ఆఫ్ n+1th item by 4. ఇక్కడ ఇది ఎంత ఉంది చూడండి, దీంట్లో n ఎంత మనకు 43. 43 + 1/4 11th item. 11th item అనేది మనకు ఇక్కడ చూడండి, 11 ఇక్కడ ఉంది. 11th itemకి నేరుగా ఉండే వేరియబుల్ వాల్యూ 11th item కదా ఇక్కడ ఉంది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో. దీనికి కరస్పాండింగ్గా ఉండే వేరియబుల్ వాల్యూ మనకు Q1 ఇస్తుంది. కాబట్టి Q1 = 20. సిమిలర్లీ మనకు 3 into n+1/4th item అనేది మనకు Q3ని ఇస్తుంది. 3 into n/4 33rd item. 26 వరకు ఇక్కడ ఉన్నాయి చూడండి, 26 వరకు. 33 అనేది ఇక్కడ ఉంది. కాబట్టి దీనికి కరస్పాండింగ్గా ఉండే వేరియబుల్ వాల్యూ 40. Q3 = 40, Q1 = 20. సో అవర్ క్వార్టైల్ డీవియేషన్ ఇక్కడ కింద కనపడడం లేదు. దీంట్లో మనం ఈ రకంగా క్వార్టైల్ డీవియేషన్ అనేది మనం చేసుకుంటాం. 40 - 20/2, 20/2 అనేది 10 మనకు క్వార్టైల్ డీవియేషన్గా వస్తుంది. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. అలాగే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనం ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ మొత్తం ఒక క్లాస్ ఇంటర్వల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాము. దీనికి ఫార్ములా యూజ్ చేసి Q1 = L1 + n/4 - C into F into C. ఇదేమో 34 ఇయర్స్ అని వచ్చింది. Q3 అనేది 47 ఇయర్స్ వచ్చింది. డైరెక్ట్గా క్వార్టైల్ డీవియేషన్ 6.5 అండ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ 0.61 అనమాట. దీనికి కూడా కొన్ని సలక్షణాలు, దుర్లక్షణాలు ఉన్నాయి. ఇట్ ఈజ్ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు క్యాలిక్యులేట్. ఇట్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వల్ల ఏమి ఎఫెక్ట్ ఏం కాబడదు. కానీ ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ఓపెన్ ఎండెడ్ క్లాసెస్ ఆల్సో. మన మీడియన్కి, క్వార్టైల్స్కి ఉండే అడ్వాంటేజ్ ఓపెన్ ఎండెడ్ క్లాసెస్ కూడా మనము దీన్ని కనుక్కోవచ్చు. ఓపెన్ ఎండెడ్ క్లాస్ అంటే ఇప్పుడు <35, <90 అలా ఉంటే దాన్ని ఓపెన్ ఎండెడ్ క్లాసెస్ అంటారు. ఓపెన్ ఎండెడ్ క్లాసెస్కి మనం మీన్ కనుక్కోలేము. కాబట్టి డీమెరిట్స్ ఏమి, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఆల్ ఐటమ్స్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 2 పొజిషనల్ వాల్యూస్ Q1 and Q3 only. It ignores remaining the 50% of the values. It is not amenable for further mathematical treatment. It is affected by sampling fluctuations. From this lecture, we conclude that we introduced the concept dispersion and absolute and relative measures, range and quartile deviation. Okay.
థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.